సమ్మర్లో ఏంటంటే ఉష్ణోగ్రత ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల శరీరంలో ఉన్న మాయిశ్చర్, వాటర్ కంటెంట్ అనేది స్వెట్ ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో మనం ఇది ఎలా కరెక్ట్ చేసుకోవాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సమ్మర్లో లాస్ అయ్యే వాటర్ని కాంపెన్సేట్ చేసుకోవడానికి అన్నిటికన్నా బెస్ట్ అంటే మనం తాగే నీరు. సో ఫ్రెష్ వాటర్, ప్రొటెక్టెడ్ వాటర్ తీసుకోవాలి. అది కాకుండా శరీరంలో చెమటతో పాటు మనకి ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సోడియం, పొటాషియం, క్లోరైడ్, వీటిని కూడా రీప్లేస్ చేసుకోవడానికి ఎంతో అవసరం ఉంది. ముఖ్యంగా ఇలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కొబ్బరి నీళ్ళు తీసుకోవడం చాలా మంచిది. ఇందులో పొటాషియం అనే ఎలిమెంట్ ఉంటుంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అలాగే మజ్జిగ, కొంచెం ఉప్పు వేసుకొని, ఎండలో బాగా తిరిగేవాళ్ళు, ఇంట్లో ఉండే వాళ్ళకి ఉప్పు అవసరం ఉండదు. సో స్వెట్ ఎక్కువ లాస్ అయ్యే వాళ్ళు కొంచెం ఉప్పు వేసి మజ్జిగ తీసుకోవచ్చు. అలాగే బార్లీ వాటర్, బార్లీ గింజలు ఉంటాయి, వీటిని నానబెట్టి ఉడికించి కొంచెం నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరానికి చాలా చలువ చేస్తుంది. అలాగే మ్యాంగో పూల్ కానీ, ఆమ్కా పన్నా, ఇలా మ్యాంగో రసం కానీ తీసుకోవడం వల్ల శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా వస్తుంది. మనకి పళ్ళ రసం తీసుకునే అవసరం లేదు, కాకపోతే పండుని పండులాగే తీసుకోవడం చాలా మంచిది. మిల్క్ షేక్స్, స్ట్రెయిన్ ఫ్రూట్ జ్యూసెస్ చేసుకోకుండా కట్ ఫ్రూట్స్, హోల్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల వీటిలో సహజంగా ఉండే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఏదైతే శరీరం బయటికి వచ్చేసిన మాయిశ్చర్ లాసెస్ ఉందో దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఫ్రూట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా వాటర్ మెలన్, ఈ ఫ్రూట్లో ఏంటంటే 98% వాటర్ ఉంటుంది. సో సమ్మర్లో ఇది కూల్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఎక్సలెంట్ సోర్సెస్. అలాగే సిట్రస్ ఫ్రూట్స్ ఉన్నాయి, అవి కూడా ఎక్కువ తీసుకోవడం మంచిది. పైనాపిల్, ఇవన్నీ చలువ చేస్తాయి. అలాగే మనము సాలడ్స్, వీటిలో కూడా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. కీరా దోసకాయ, ఉల్లిపాయ, ఇలాంటివన్నీ ఎక్సలెంట్. సో కీరా దోసకాయ కట్ చేసి తీసుకోవడము, కట్ ఆనియన్స్ తీసుకోవడము, లేదు ఆనియన్ రైతా, క్యూకంబర్ రైతా చేసుకోవడము. తర్వాత ఈ మసాలా ఘాటులు, గ్రేవీ కర్రీస్ సమ్మర్లో బాగా తగ్గించుకోవాలి. ఎక్కువ శాతం కర్రీ మనము కర్డ్ బేస్డ్ కర్రీస్ తీసుకోవడం చాలా మంచిది. రైతా కానీ, మజ్జిగ, పెరుగన్నము, దద్దోజనం ఇలాంటివి తీసుకుంటే శరీరానికి కూల్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. స్వెట్ లాసెస్ చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే మనకి సమ్మర్లో తాటి ముంజలు బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాటి ముంజలు ఎక్సలెంట్ సోర్సెస్ వైటమిన్స్కి, మినరల్స్కి. అందులో ఉండే న్యాచురల్ వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, వాటర్ మెలన్ లాగా. తర్వాత ఇది తక్కువ క్యాలరీలు ఉండే ఫ్రూట్ అన్నమాట. ఎవరైతే అధిక బరువుతో సఫర్ అవుతున్నారో, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ ముంజలు, తాటి ముంజలు తీసుకోవడం వలన వాళ్ళకి షుగర్స్ పెరగవు, తర్వాత శారీరక బరువు పెరగకుండా ఉంటుంది. తర్వాత ఈ సమ్మర్లో మనము ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. పకోడీ, బజ్జీ, సమోసా అలాంటివి. అలాగే టీ, కాఫీలు కూడా బాగా తగ్గించేయాలి.